షో నిన్న మా సత్యగానికి ఏమైందో ఏమో. అక్క అక్క నీకోటి చెప్తా కోపంకి రాకన్నాడు. ఏంది అంటే నువ్వు నాకు ఓటీ కట్టియాలక్క అన్నాడు. దేనికి తమ్మి అని అడిగిన. దేనికంటవేందక్క, పొద్దుగాల ఆఫీస్కి వచ్చి రాత్రి 9 గంటల 50 నిమిషాల దాకా డ్యూటీ చేస్తా. ఈ లేఖర్ల చట్టం ప్రకారం 8 గంటలే చేయాలి, అంతకంటే ఎక్కువ చేస్తే గంటకింతని కట్టియాలే అన్నాడు. ఆఫీస్ కట్టుకొచ్చిన టిఫిన్ తిని గా 3 నిమిషాల వార్త తప్పితే ఇంకేం చేస్తున్నావురా నువ్వు అని 4 జోబిడ్స్ పెట్టినా. చూస్తుంటే మా సత్తిగాన్ని ఎవడో ఎగేసినట్టే ఉన్నాడు, జీతం పెంచమని అడుగురా అని. నోట్లు మార్చుకున్నగా 50 రోజులు అందరు తలుసుకున్నది ఒక్క బ్యాంకులనే. మన బతుకులు నడిపించిందే వాళ్ళు. 9 కొట్టక ముందే బ్యాంకు కురకచ్చుడు, వేల మంది వచ్చి మీద పడితే ఓపికతోని పనిచేసుడు, తెలవనోళ్లకు వివరంగా చెప్పుడు. ఎప్పుడు పగటి పువ్వ తినుడో మళ్ళెప్పుడు ఇంటికి పోయేది వాళ్ళకే తెలవలే. ఒక్కొక్క నాడైతే రాత్రి 8 గంటల దాకా డ్యూటీ చేసిండ్రట. ఇంటికి పోయి ఇంత తిని పన్నారో లేదో మళ్ళా తెల్లారు లేచి ఉరకచ్చుడు. ఎక్కువ టైం పనిచేసినందుకు ఓటీ కట్టియమని మోడీ సార్కి ఉత్తరం రాసిండ్రు బ్యాంకు వాళ్ళంతా. టైంకి వచ్చి టైంకి తిని టైంకి ఇంటికి పోయేటోళ్ళు ఇంత కష్టపడింది ఎవరి కోసం? మన కోసమే కదా. కరెక్టే, కట్టియాల్సిందే మరి ఓటీ. అడిగిన దానికంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా తప్పు లేదు. పబ్లిక్ కోసం ఎక్కువసేపు డ్యూటీ చేసిన వాళ్ళకు ఓటీలు కట్టించినట్టే బ్యాంకుకు తాళాలు వేసినాక పెద్ద పెద్ద మోతెవర్ల కోసం ఎక్స్ట్రా డ్యూటీలు చేసిన వాళ్ళకు డబుల్ ఓటీలు కట్టియాల్సిందే. నన్ను అడిగితేనా కమిషన్లకు ఆశపడి లంగలకు దొంగలకు సద్దులు మోసిన వాళ్ళకు, కిటికీలకెళ్ళి పైకం పంచిన వాళ్ళకు కొత్త నోట్ల దండలేసి ఉద్యోగరత్న బిరుదుతోని సన్మానం చేసినా తప్పులేదు.